డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం మారాలంటే, అంటే ధనవంతులు అవ్వాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, కాంతివంతంగా ఉండాలంటే, మంచి వ్యక్తిగా ఎదగాలంటే మనం ఈ లక్షణాలు అలవాటు చేసుకోవాలి. ఆ లక్షణాలు ఏంటి? ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల ఏప్రిల్ 26వ తారీఖు హైదరాబాద్ లో స్టార్ హోటల్లో కోటీశ్వర్లు అయ్యే బిజినెస్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్లు అవ్వాలంటే ఎలా అవ్వాలి, మనం ఎలాంటి ఆలోచనలు అనే విత్తనాలు నాటాలి, ఆ షార్ట్ కట్ ఏంటి, ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, అంటే చెడు శక్తుల నుంచి నరదిష్టి తగలకుండా ఒకసారి ఒక వెలిగి డామ్ కింద పడిపోతుంటారు. కారణం చెడు శక్తులు, నరదిష్టి. అలా కొలాప్స్ అవుతారు. కొందరు కంటి చూపి కూడా హెడేక్ వస్తుంది, ఒకసారి ఇబ్బంది పడుతుంటారు. ఇదంతటికి కారణం ఆ చెడు లక్షణాలు, నరదిష్టి. ఇవన్నీ తగలకుండా ఏంజల్స్ ప్రొటెక్షన్ మనం అడగాలి. ఏంజల్స్ ప్రొటెక్షన్ ఎప్పుడైతే అడుగుతామో ఆ చెడు శక్తులు పారిపోతాయి. ఏంజల్స్ మరణం లేదు, శక్తివంతమైనవి, వయసు అవ్వదు, వాహనం అవసరం లేదు, ఎక్కడ కావాలంటే అక్కడ మనం కోరుకుంటే ప్రేమతో అక్కడ మనకి సహాయం చేస్తాయి. అలా ఎలా అడగాలి? ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో ఆశ లేదు, నిరాశగా ఉంది, అసంతృప్తిగా ఉంది, చాలా పెయిన్ అనుభవిస్తున్నాం, లైఫ్ బాగాలేదు. ఈ ఆలోచనలతో నింపేస్తూ ఉంటాము. అలా నింపకూడదు. ఏమి నింపాలి? అక్కడ కోటీశ్వరుడు అవ్వాలంటే ఆ కోటీశ్వరుడు నింపే అఫర్మేషన్స్ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, ఎట్లా మనం రాసుకోవాలి క్రియేషన్ బుక్ లో. మన లైఫ్ ను మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అంత అద్భుతంగా, ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా. ఆ విశ్వాన్ని అడిగితే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఇన్వెస్ట్మెంట్ మనకు అందేలా ఎలా చేస్తుంది. అవకాశాలు వెల్లువ మనం ఉన్న చోటకి ఎలా వస్తాయి. ఎందుకు వస్తాయండి, మనకి ఎవరిస్తారు అంటారు. అలా ఎలా వస్తాయో అదే సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్. అంటే విశ్వశక్తి ఇచ్చే, అడగకుండా ఏ శక్తి మనకి ఇవ్వదు, యూనివర్స్ కూడా ఇవ్వదు. ఆ అడిగే విధానమే విశ్వగురువు నేర్పించే ఆ సీక్రెట్స్ అన్నమాట. ఆ బ్లెస్సింగ్స్, ఏంజల్స్ నుంచి మనం అడిగే ప్రొటెక్షన్, సహాయం, సమస్యల నుంచి బయటపడేమని, ఇవన్నీ కూడా సీక్రెట్స్ అన్ని కూడా నేర్పించడమే కాకుండా, ప్రాక్టికల్స్ చేయడమే కాకుండా, ఒక్కొక్క పర్సన్ తో వాడుకున్న సమస్యలు పర్సనల్ గా విని పరిష్కారాలు చెప్పి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఫ్యామిలీ అంతా కూడా పాల్గొన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడి ఆ ఇంటికి తగిన నరదిష్టి గాని చెడు శక్తులు ఇంట్లో ప్రవేశిస్తే ఎలా క్లీన్ చేసుకోవాలి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఫ్యామిలీ గొప్పగా ఎదగటానికి, ఆరోగ్యంగా, అన్ని రకాలుగా అక్కడ మనం పరిష్కారాలు ఇవ్వటం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏప్రిల్ నెల 26వ తారీఖు సండే హైదరాబాద్ లో స్టార్ హోటల్ లో జరిగే బిజినెస్ క్లాస్ కి, కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా బుక్ చేసుకున్నట్టయితే మనం నంబరింగ్ కేటాయించడం జరుగుతుంది, లొకేషన్ అడ్రస్ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ కోటీశ్వర్ల క్లాస్ ని మే నెల 10వ తేదీన వైజాగ్ లో కండక్ట్ చేస్తున్నాం స్టార్ హోటల్లో. ఇక్కడ కూడా మనం ఎవరైతే పాల్గొంటారో వారితో విడిగా పర్సనల్ గా ప్రత్యేక సమయం కేటాయించి లిమిటెడ్ సీట్స్ మాత్రమే తీసుకుని సమయాన్ని కేటాయించి వాళ్ళకున్న సమస్యలు వినటం జరుగుద్ది, పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది విడిగా, పర్సనల్ గా. అంతేకాకుండా అక్కడ అప్పుల నుంచి ఎలా బయటపడాలి, జాబ్ ఎలా కోరుకోవాలి, ఇల్లు ఎలా కోరుకోవాలి, ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి, అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి, కుటుంబం అంతా ఎదగటానికి ఏమేం చేసుకోవాలి, ఏంజల్స్ ని ఎలా అడగాలి, ఇవన్నీ కూడా స్పెషల్ గా మనం నేర్పించడం జరుగుతుంది. తక్కువ మందిని తీసుకుని సమయాన్ని కేటాయించి వారి కుటుంబం గాని వచ్చిన వాళ్ళకి ఆ సమస్యల నుంచి ఎలా త్వరగా బయటపడాలో, కోరుకున్న వాటిని ఎలా పొందాలో, ఏంజల్స్ యొక్క మిరాకిల్స్ ఏంటి, ఒక కొత్త ఏంజల్, శక్తివంతమైన ఏంజల్ గురించి అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ క్లాస్ లో, వైజాగ్ క్లాస్ లో, బెంగళూరు క్లాస్ లో, విజయవాడలో మే నెల 3వ తారీఖున ఆదివారం కోటీశ్వర్ల క్లాసు విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లో ముందుగా విజయవాడ క్లాస్కి బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం తిరుపతిలో ఫస్ట్ టైం మనం స్టార్ హోటల్లో క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. తిరుపతిలో మే 17వ తారీఖు సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే ఈ తిరుపతిలో క్లాస్కి ముందుగా బుక్ చేసుకున్నట్లయితే మనం నెంబరింగ్ కేటాయించడం జరుగుతుంది. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్. బెంగళూరులో మే నెల 31వ తారీఖు, మే లాస్ట్ కి బెంగళూరులో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. వైజాగ్ లో మే 10వ తారీఖు, ఏప్రిల్ 26న
హైదరాబాద్ లో. ఈ క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫ్యామిలీతో కూడా ప్రత్యేకంగా పాల్గొవచ్చు. ఫ్యామిలీ అందరికి ప్రత్యేకంగా విడిగా వారికి అనుకూలంగా అందరికీ సమయం కేటాయించి పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది. ఈ సమస్యలు సుడిగుండం నుంచి బయటపడే విధంగా, జాబ్ రావట్లేదు ఎలా రావాలి, అప్పుల నుంచి బయటపడే విధంగా, నెగిటివ్ మైండ్ సెట్ అవ్వట్లేదు, సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు, కోరుకోలేకపోతుంటారు. కారణం నెగిటివ్ అనేది పెరిగిపోవటం ద్వారా. ఆ నెగిటివ్ ఎలా బయటకు వెళ్ళాలి, ఆ ఇంట్లో కుటుంబం అంతా ఆరోగ్యంగా ఎదగటానికి, ఆహ్లాదకరంగా ఏంజల్స్ రక్షణ ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఆ కాలనీలో ఆ ఉంటున్న ఏరియాలో అందరికంటే బెస్ట్ గా ఎదగటానికి, సూటిగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందుతూ ఒక శక్తివంతమైన ఫ్యామిలీగా మంచిగా ఆరోగ్యంగా సంపదలతో డబ్బుతో జీవించడానికి ఎలా కోరుకుంటే అవన్నీ జరుగుతాయి, మనకు అవకాశాలు ఎలా వస్తాయి అన్ని కూడా నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మనం 1-to-1 విడివిడిగా పర్సనల్ క్లాసులు కూడా కండక్ట్ చేస్తుంటాం. ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా. డైరెక్ట్ గా ఆఫీస్ కి రావచ్చు. లేదు క్లాస్ జరుగుతున్న ఏరియాల్లో ముందుగా ఒక రోజు ముందే వారికి మాత్రం విడిగా క్లాస్ చెప్పడం జరుగుతుంది. అది కూడా ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి. అట్లా మనం హౌస్ విజిట్, ఆ తర్వాత బిజినెస్ విజిట్ కూడా పెట్టాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఒక కోటీశ్వరుడు అవటానికి ఒక మనిషి ఎలాంటి ఆలోచనలు నింపాలి, ఏం వదిలిపెట్టేయాలి, అనంత విశ్వశక్తి యొక్క సీక్రెట్స్ ఏంటి, ఆ విశ్వశక్తి యొక్క నియమాలు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు అవకాశాలు మనల్ని ఎదుర్కొంటే ఎలా వస్తాయి. ఇక్కడ మనం చేయాల్సిందంట ఏంటంటే, మీ మనోనేత్రాలను తెరిచి అనంతమైన సంపదని చూడాలి మనసులో. ఆ అనంతమైనటువంటి మేధ నా అన్ని ఆర్థిక వ్యవహారాలను చూస్తూ నడిపిస్తుంది నన్ను గొప్పగా. ఈ వాక్యాన్ని నోట్ చేసుకోండి. ఈ వాక్యాన్ని మళ్ళీ నోట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి, లేకపోతే శాలరీ పెరగట్లేదు, లేకపోతే జాబ్ రావట్లేదు, ఆర్థికంగా ఇంట్లో చాలా కష్టాలు పడుతున్నా అన్న వాళ్ళకి ఈ ఒక్క లైన్ 108 సార్లు చెప్పినట్లయితే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందుతుంది, జాబ్ వస్తుంది, ఆ యొక్క బిజినెస్ లో లాభాలు వస్తాయి, రావాల్సిన మనీ కూడా వస్తుంది. ఈ వాక్యాన్ని నోట్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అనంతమైన మేధ అంటే విశ్వశక్తి అన్నమాట. అనంతమైన మేధ అంటే యూనివర్స్, విశ్వశక్తి. చూడండి, మళ్ళీ నోట్ చేసుకోండి. ఒక గొప్ప అనంతమైన విశ్వ మేధస్సు నా అన్ని ఆర్థిక వ్యవహారాలను చూస్తూ నాకు అన్ని రకాలుగా సహాయాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ యూనివర్స్. ఒక అనంతమైన విశ్వ మేధస్సు నా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చూస్తూ నాకు ఎప్పుడు ఏం కావాలో అన్నిటినీ నాకు అందిస్తుంది. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ పలుకుతూనే ఉండాలి ఎక్కువసార్లు. మనం అది పలికాక మళ్ళీ కష్టాలు తలుచుకుంటూ ఉండకూడదు. నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, డబ్బు రావట్లేదు, చాలా కష్టాల్లో ఉన్న, అప్పులు ఉన్నాను, ఈ మాటలన్నీ ఆపేయాలి. ఇది ప్రేమతో నిరంతరం పలుకుతూనే ఉండాలి, నిద్ర పట్టేదాకా, పగలు రాత్రులు కూడా. ఏమని? ఓ అనంతమైన విశ్వ మేధస్సు. ఒక అనంతమైన విశ్వ మేధస్సు అనొచ్చు, లేదా యూనివర్స్ అనొచ్చు. మీకు ఏది సులువుగా ఉంటే అది పలకొచ్చు. ఒక లెటర్ అటు ఇటు అయినా ఇబ్బంది ఏమి లేదు. తెలుగులోనే చెప్తున్నాం కదా. గొప్ప అనంతమైన విశ్వ మేధస్సు నా అన్ని ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడే చూస్తూ నాకు సహాయం చేస్తుంది, బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని అనొచ్చు. సింపుల్ గా అన్నమాట. అనంతమైన విశ్వ మేధస్సు నా అన్ని ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబెడుతూ నాకు సహాయం చేస్తుంది అన్ని సమయాల్లో, అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని ఇలా కూడా మీరు చెప్పొచ్చు. ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉండండి. నేను ఇక్కడ డిస్ప్లేలో ప్లే చేస్తున్నాను. ఎవరికైనా తెలియకపోతే నేను వీడియో కింద కూడా నేను నోట్ చేస్తాను. ఇది నోట్ చేయండి. మళ్ళీ మళ్ళీ పలకాలి. అంటే నేను కోటీశ్వరుని, అన్ని సమయాల్లో నాకు డబ్బు అందుతుంది, నేను ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉన్నాను, నాకు వచ్చే ప్రతి ఆదాయంలో విశ్వ నియమాల ప్రకారం నేను 10% దానం చేస్తున్నాను అనాథులకు, దిక్కులేని వాళ్ళకి. 90% మీరు ఉంచుకున్నాను. 10% ప్రేమతో కూడా ఇవ్వాలి. అయ్యో 10% ఇవ్వాలని బాధతో ఇస్తే పేదరికంలోకి వెళ్తాం మనం. మన సోల్ ఏం చేస్తుంది? ఆ బాధని విశ్వలో పంపిస్తుంది. ఇక్కడ కోటీశ్వరుడిగా ఉండటానికి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, మన ఆలోచనలు పేదరికంలోకి ఉండకూడదు, పేదరికపు ఆలోచనలు చేయకూడదు. ఇవ్వటానికి మనం సిద్ధంగా లేకపోతే కోటీశ్వరులు కాదు, పేదరికంలో ఉన్నట్టు. నేను ఇచ్చే స్థితిలో ఉన్నానని మీకు మీరే చెప్పాలి. నేను సహాయం చేసే స్టేజ్ లో ఉన్నాను. ఆర్థికంగా అన్ని రకాలుగా విశ్వం నాకు సహాయం చేస్తుంది. ఇది ఎంత అద్భుతం!
నేను ఈ దివ్యమైన భూమి మీద ఒక గొప్ప సంపన్నుడిగా అన్ని రకాల యోగ్యమైన ధనవంతుల జాబితాలో చేరాను. అలా నాకు గార్డియన్ ఏంజల్స్ ద్వారా అనంత విశ్వశక్తి నాకు సహాయం చేసింది. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 108 సార్లు చెప్పాలి. ఇక్కడ మీరు విశ్వ రహస్యాలు పాటించేటప్పుడు గాని, మీరు విశ్వాన్ని ప్రేమతో కోరుకునేటప్పుడు గాని, ఈ అనంతమైన విశ్వ మేధస్సు నాకు అన్ని రకాలుగా సహాయం చేస్తుంది, నా ఆర్థిక వ్యవహారాలని చక్కబెడుతుందని చెప్పేటప్పుడు గాని, లోపల బాధ గాని, దిగులు గాని, ఒకలాంటి వేరే ఫీలింగ్స్ గాని ఉంటే అది వెళ్ళదు విశ్వంలో. 5 సెన్స్ ఫీల్ అవ్వాలి. ఒక మహోన్నతమైన శక్తితో మాట్లాడేటప్పుడు ఎంత ఇష్టంతో, ప్రేమతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం అన్ని రకాలుగా అంత శక్తి అండగా ఉన్నప్పుడు ఈ ప్రపంచం మనల్ని ఎవరు ఏమీ చేయలేరన్నమాట. మనలో నిజాయితీ ఉండాలి, న్యాయం ఉండాలి, అందులో మంచి చేసే గుణాలు ఉండాలి. అంటే చెడు కోసం కోరుకోకూడదు. ఒక మంచి కోసం నువ్వు కోరుకునే ప్రతి దానికి విశ్వశక్తి సహాయం చేస్తుంది. ఈ ప్రపంచానికి నీ నుంచి మంచి వెళ్ళాలి, ఈ ప్రజలకు మంచి జరగాలి, మన ఆలోచనలు సహాయం చేసే స్థితిలో ఉన్నామంటే మనల్ని కోటీశ్వరుడిగా దీవించింది, కోటీశ్వరురాలుగా. అంత ప్రేమతో కలలకంటూ ప్రతి రాత్రి ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు గార్డియన్ ఏంజల్స్ నా చుట్టూ రక్షణగా ఉంచావు, నన్ను సంపన్నుడిని చేస్తున్నావు, అన్ని అవకాశాలు నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికే వచ్చేలాగా నేనున్న చోటకే నువ్వు మిరాకిల్ చేస్తావు. ఏంజల్స్ ద్వారా అన్నిటినీ నాకు సమకూర్చావు. థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమతో ఇంకా మీకు కావలసిన విధంగా మీరు మాట్లాడొచ్చు. ఒక్కట కూడా నెగిటివ్ మాట్లాడకూడదు. ఇది అవుతుందా, ఆ జాబ్ వస్తుందా, ఎన్నిటికో అప్లై చేస్తాను, గెట్టేస్తున్నారు, మాట్లాడటం రావట్లేదు మనకి. సో ఒక బాస్ ని, ఒక కంపెనీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ఇంప్రెస్ చేయకుండా వాళ్ళ జాబ్ ఇవ్వరు. మీ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకుంటే ఆమె సరిగ్గా చేయకపోతే మీరు కంటిన్యూ చేయరు. ఒక వెహికల్ సరిగా రన్ అవ్వకపోతే దాన్ని రిపేర్ చేయటమా, కొత్తది మార్చటమే చేయదు. అంటే ఏంటంటే ఒక పని చేయని దాన్ని మనం దానికి సపోర్ట్ చేయము. మరి మీరు విశ్వాన్ని మెప్పించకుండా ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతూ, అసంతృప్తి చెందుతూ, అందరినీ తిడుతూ, లేకపోతే మనకి చెడ్డ వ్యక్తులతో సావాసం చేస్తూ అన్ని నెగిటివ్ ని ఆకర్షిస్తున్నప్పుడు పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం మారకుండా ఈ ప్రపంచం మారదు. మనం పూర్తిగా మారిపోయి విశ్వాన్ని అడగాలి, అందరినీ క్షమించేసి ప్రేమతో ఉండాలి, ఘర్షణలకు దూరంగా ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో చక్కగా కోరుకుంటుంటే వైబ్రేషన్స్ రావాలి. అంత శక్తి అంటే ఈ భూమి అనే గ్రహాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, అన్ని గ్రహాలను, నక్షత్రాలను, ఏంజల్స్ ని, కోట్ల మంది మనుషుల్ని, ఈ భూమిలో వేరే గ్రహాల మీద ఉన్నటువంటి విలువైన ఖనిజాలు, నిధులు, సంపదలు, డబ్బు, ప్రకృతి సమస్తాన్ని విశ్వం నడిపిస్తుంది. విశ్వానికి ఎదురు తిరిగి ఇవన్నీ కూడా ఎదురు తిరిగితే అవి ఉండలేవు. అలాంటి శక్తిని మనం నమ్మకుండా ఎవరినో నమ్ముతూ ఉంటాం, చుట్టుపక్కల వాడిని. వాళ్ళు ఎప్పుడైనా మారిపోతారు, మాట మీద నిలబడకపోవచ్చు. ఎందుకని? మనుషులు మనం నెగిటివ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ నెగిటివ్ ప్రపంచంలోకి వెళ్ళి అన్నిటిని మనకు దూరం చేస్తుంది. అందుకనే ఈ విశ్వశక్తి యొక్క రహస్యాలు, విశ్వ నియమాలు, విశ్వ జ్ఞానం ఈ ప్రపంచంలో నిన్ను అత్యంత వైభవంగా నిలబెడుతుంది, గొప్ప కోటీశ్వరుడిగా. అలా నమ్మాలి. మనం నమ్మకుండా ఏది జరగదు. ఇక్కడ అనంత విశ్వశక్తికి సంబంధించిన వ్యవహారాల్లో నమ్మకం అనేది మొట్టమొదటి. విశ్వాసం లేకుండా ఏది కూడా పొందలేదు. మన నుంచి ప్రేమ ఈ ప్రపంచంలోకి వెళ్లకుండా ఈ ప్రపంచం నుంచి మనకి ఏది రాదు. అంత ఇష్టంగా కోరుకోవాలి. అంటే 100% నమ్మాలి. మనం ఏదైనా చెప్తూ ఉంటాం, ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు 99% అయిపోయింది, ఆ ఒకటే అయిపోతే నీకు ఇస్తాను, అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. 100% మాట్లాడాలి. 100% అయిపోయింది, పాజిటివ్ గా మాట్లాడాలి. అలా మీరు ఎప్పుడు కూడా విశ్వశక్తితో మాట్లాడేటప్పుడు ముందు క్షమాపణ చెప్పాలి. నా జీవితంలో నేనేమన్నా తెలిసి తెలియక మనుషుల పట్ల, జీవరాశుల పట్ల, ప్రకృతి పట్ల, డబ్బు పట్ల, ఇంకా అన్నిటి పట్ల, నీ పట్ల, అందరి పట్ల నేను పొరపాట్లు చేసినట్లయితే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను. అట్లాగే నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నానని నిజాయితీగా ఆ ఫీలింగ్స్ తో ఒప్పుకోవాలి. ఆ హృదయంలో వైబ్రేషన్స్ రావాలి. అప్పుడు విశ్వం తీసుకుంటుంది. ఎక్కడో పట్టుకుని స్టక్ చేస్తుంది అనమాట. మనం అఫర్మేషన్ చేస్తున్నాం, విజువలైజేషన్ చేస్తున్నాం, రావట్లేదు అంటే కారణం ఎక్కడో మీరు కొన్ని హృదయంలో కొన్ని పెట్టుకుని ఉండొచ్చు. అది మీకు తెలియకపోవచ్చు. నేను అంతా బాగానే చేస్తున్నాను అనొచ్చు.
అందుకని విశ్వంతో మనం చెప్పాలి, నేనేదైనా పొరపాటుగా డబ్బు పట్ల, అన్నిటి పట్ల, అందరి పట్ల, మనుషుల పట్ల, సంపదల పట్ల, జీవరాశుల పట్ల ఏదో ఒక పొరపాటు కనుక నేను చేసి ఉన్నట్లయితే ప్లీజ్ యూనివర్స్ వదిలేవా, ప్లీజ్ నేను క్షమాపణ చెప్తున్నాను, నన్ను ఆశీర్వదించవా, నీ ఏంజల్స్ రక్షణలో నన్ను నడిపించవా, నీ పట్ల నేను గాఢమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఒపనొపను చెప్పాలి. అది శుద్ధి చేసేసుకోవాలి. హృదయం ఎప్పుడు కూడా క్లీన్ గా ఉండాలి. వేరే ఎవరి మీద ఈ హృదయంలో కక్ష కట్టటాలు, లేకపోతే అసహనం వ్యక్తం చేయటాలు, అసూయ చెందటాలు, ఈర్ష్య ద్వేషాలు ఈ హృదయంలో పెట్టుకొని మనం అఫర్మేషన్ చేస్తే, విశ్వాన్ని అడిగితే ఎటువంటి ప్రయోజనం ఉండదు. డియర్ ఫ్రెండ్స్, ఒక విశ్వగురువుగా రెండూ మీకు చెప్పాలి. ఎందుకంటే మీకు లేట్ అవుతుంది అంటే ఎక్కడో పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని క్షమించమని, నా వల్ల నేను ఇంకేదో ఒక పొరపాటు కనుక మిగిలిపోయి ఉన్నట్లయితే వాటికి కూడా అన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నాను. ఇక నుంచి నేను విశ్వ నియమాలు పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. విశ్వ రహస్యాలు తెలుసుకుని యూనివర్స్ జ్ఞానం ప్రకారమే నేను మంచిగా జీవిస్తానని వాగ్దానం చేస్తున్నానని ప్రమాణం చేస్తానని చెప్పినప్పుడు యూనివర్స్ ఆ పట్టుకునేది వదిలేస్తుంది అనమాట. అలా మీరు ప్రాణం పెట్టి కోరుకుంటే లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. నేను చెప్పాను కదా, అనంతమైన విశ్వ మేధస్సు నా ఆర్థిక వ్యవహారాలన్నీ చక్కబెడుతుంది. థ్యాంక్ యూ అంటే ఈ మాటని 108 సార్లు హృదయపూర్వకంగా ప్రేమతో అడగాలి. అలా చెబుతూ ఉన్నప్పుడు తొందరగా పనులు అవుతాయి అన్నమాట. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి. డియర్ ఫ్రెండ్స్, మీ కుటుంబంలో, మీ జీవితాల్లో ఎప్పుడు కూడా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలి, ఏంజల్స్ రక్షణ ఉండాలని, మీరు మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంగా, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని, ఒక విశ్వగురువుగా మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ మీకోసం ఒక విశ్వగురువుగా అనంతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.